ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టింది ఏపీ సర్కార్. ఫస్ట్ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇంతకీ అవేంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తొలి సమావేశం సుదీర్ఘంగా జరిగింది. 3.5 గంటల పాటు సాగిన సమావేశంలో ఎన్నికల హామీల అమలుకు ఆమోదముద్ర వేసింది. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నుంచి పెన్షన్ 4,000కు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించింది. డిఎస్సి నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు కేబినెట్ ముందుంచారు. జూలై 1 నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10లోగా 16,347 పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికలను రూపొందించాలని నిర్ణయించింది. పింఛన్లను 3,000 నుంచి 4,000కు పెంచే నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. జూలై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని తీర్మానించింది. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు వచ్చే నెలలో ఒక్కొక్కరికి 7,000 పింఛన్ అందనుంది. ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సిని అనౌన్స్ చేస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ అందరికీ తెలుసు. మరి ప్రజలకు భరోసా కల్పించడానికి మరి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి కేబినెట్ తీర్మానించింది. గంజాయి నివారణకు హోంమంత్రి వంగలపూడి అనిత సారథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. హోం, రెవెన్యూ, హెల్త్, గిరిజన శాఖ మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు కానుంది. గంజాయి నియంత్రణపై మంత్రుల కమిటీలో సభ్యుడిగా మంత్రి నారా లోకేష్ ఉండనున్నారు. 6 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం, మద్యం, ఆర్థిక అంశాలతో పాటు శాంతి భద్రతల అంశంపై శ్వేతపత్రాలు విడుదల చేయనుంది ఏపీ సర్కార్.